అదొక కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం. అక్కడ ఆడపిల్లలకు భద్రత కరువైంది. విద్యార్థినులు వాష్రూమ్స్లో ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు తొంగి చూడడం యూనివర్సిటీలో కలకలం రేపింది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఇలా జరిగింది. విద్యార్థినులు ఫిర్యాదు చేస్తే యూనివర్సిటీ మేనేజ్మెంట్ లైట్ తీసుకుంది. దీంతో విద్యార్థినులు రోడ్డెక్కడంతో జిల్లా కలెక్టర్ ఎస్పీ యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అసలేం జరిగిందో చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలో 10 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడక్కడ విద్యార్థినులకు భద్రత కరువైంది. వాష్రూమ్స్ లో విద్యార్థినులు ఉన్న సమయంలో కొందరు ఆగంతకులు కిటికీల్లోంచి తొంగి చూడటం యూనివర్సిటీలోని పరిస్థితులకు అద్దం పడుతోంది. 2 నెలల క్రితం కూడా ఇలాగే జరిగింది. అప్పుడే విద్యార్థినులు యూనివర్సిటీ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా వారు పట్టించుకోలేదు. రెండోసారి కూడా అలాగే జరిగినా అధికారులు లైట్ తీసుకున్నారు. కోతులై ఉండవచ్చని, ఎవరూ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లైనా ఇంకా యూనివర్సిటీలో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. హాస్టళ్లలోనికి బయట నుంచి ఎవరినీ అనుమతించరు. కనీసం విద్యార్థినుల తల్లిదండ్రులను కూడా హాస్టళ్లకు రానియరు. పేరెంట్స్ వస్తే విద్యార్థినులే బయటకు వెళ్లి కొద్దిసేపు వారితో మాట్లాడి వచ్చేస్తారు. అయితే నిర్మాణ పనులు చేసే కార్మికులు కావచ్చని విద్యార్థినులు అనుమానిస్తున్నారు. 2 సార్లు ఇలా జరిగినా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, అందుకే తాము ఆందోళనకు దిగాల్సి వచ్చిందని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. యూనివర్సిటీలో తమకు భద్రత లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇంకా 2 months బ్యాక్ అయింది. మేము ట్రస్ట్ చేసాం ఇష్యూని. మేము ట్రస్ట్ చేసాము యూనివర్సిటీని. ఇలాగే జరిగింది, వాళ్ళు కల్ప్రిట్ ని కనుక్కుంటారని మేము ట్రస్ట్ చేసాము. కానీ ఈసారి కూడా మేము ఆపామంటే మా లైఫ్, మాకు స్టడీస్ ఎంత మ్యాటరో, మా పేరెంట్స్ కి స్టడీస్ ఎంత మ్యాటరో, వాళ్ళకి మా లైఫ్ కూడా అంతే మ్యాటర్. ప్రైవసీని వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఆర్టికల్ 21 వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు. రైట్ టు లైఫ్, రైట్ టు ప్రైవసీ, సెక్యూరిటీ మాకు అది లేదు ఇక్కడ. యూనివర్సిటీలోకి బయట వ్యక్తులు వచ్చారా, లేదంటే భవన నిర్మాణంలో పనిచేస్తున్న వారు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ పరిణామాలకు నిరసనగా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ నిర్మాణం మొదలుపెట్టి 10 ఏళ్లైనా పూర్తి కాకపోవడం, లోపల సరైన సదుపాయాలు లేకపోవడం, భద్రత ఏర్పాటు చేయకపోవడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.